ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మహా అవతార్ బాబాజీ కేవ్స్కి వెళ్ళే దారిలో ఉన్నాం ఫ్రెండ్స్. మహా అవతార్ బాబాజీ కేవ్స్కి వెళ్తున్నాము. ఒక సైడ్ లోయలు, ఒక సైడ్ పర్వతాల మధ్య చిన్నని రహదారిలో ప్రయాణం చేయాలి ఫ్రెండ్స్. ఎంతో అద్భుతమైన ప్రకృతి రమణీయమైన ప్లేస్లో మనం ఈ యాత్రను చేసి మహా అవతార్ బాబాజీ కేవ్స్కు వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా బాబాజీ కేవ్స్ రూటు, అలాగే బాబాజీ కేవ్స్ టైమింగ్స్ కూడా ఇక్కడ పెట్టారు ఫ్రెండ్స్. వీటిని చూసుకుంటూ ఎటువంటి ఇబ్బంది లేకుండా మన ప్రయాణాన్ని అద్భుతంగా కొనసాగించవచ్చు ఫ్రెండ్స్. అంటే ఒకప్పుడు ఇది కూడా కాలిబాట ఉండేది, వర్షాలు పడినప్పుడు అది చాలా ఇబ్బందిగా ఉంటుందనేసి స్టెప్స్ ఇవి కూడా పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేచర్ను చూడండి ఎంత గ్రీనరీగా ఉందో. మనకు ఈ 3 కిలోమీటర్లు ఏదైతే బాబాజీకి వస్తుందో అది నడవటానికి కూడా ఈ నేచర్ను, ఈ కొండలు గుట్టలను చూసుకుంటూ, ఈ చెట్లను చూసుకుంటూ ఎంతో అద్భుతంగా, ఎంతో హ్యాపీగా వెళ్ళచ్చు ఫ్రెండ్స్. ఎవరే కానీ ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బాబాజీ కేవ్స్కి వెళ్ళే దారిలో మనకు యోగదాన్ సత్సంగ్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇదే మహా అవతార్ బాబాజీ కేవ్స్.